యోబు జీవితంలో వచ్చిన ప్రతి శ్రమని ఆయన ఎలా తీసుకున్నాడు తెలుసా? పాజిటివ్గా తీసుకున్నాడు. మనము ఎలా వచ్చాము? తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాము? దిగంబరిగా వచ్చాము, దిగంబరిగా పోతాం. ఇంత ఆస్తి ఇచ్చిన ఆయన, ఇంత ఆస్తిని తీసుకున్న ఆయన, దానివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా? నేను ఎలా వచ్చానో అలాగే పోతాను. క్రైస్తవుడు యొక్క నిరీక్షణ ఈ విధంగా మనం ఉండాలంట. ఈ నిరీక్షణ కలిగిన వారు ఉండాలంట. శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా మనం తీసుకోవాల్సింది ఏంటంటే శాశ్వతం కాదయ్యా. ఆర్థిక సమస్య అనేది శాశ్వతం కాదు, శారీరక సమస్య అనేది శాశ్వతం కాదు, కుటుంబ సమస్య అనేది శాశ్వతం కాదు. మనలో వచ్చే చిన్న సమస్యలు, ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏదైతే ఉందో ఆయన రాజ్యమే. దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, ఏమనని? మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. యోబు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికాడు కాబట్టి వచ్చే శ్రమలు, భక్తి జీవితంలో వచ్చే శ్రమలు ఏదైతే ఉన్నాయో ఆ శ్రమల్లో విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు పునరుద్ధాన దినం రోజున దేవుడు మన జీవితంలోకి భక్తి జీవితాన్ని బట్టి ఏమైనా శ్రమలు వస్తే ఆ శ్రమ ద్వారా మనం విజయం పొందుకుందాం గాక. మనంతటకు మనమే తెచ్చుకున్న శ్రమలు వస్తే ఆ శ్రమల్ని జయించడానికి భక్తి జీవితంలో శక్తివంతులుగా